చిన్న పిల్లలపై ఇంకా ఏ నా కొడుకు నేరం చేయాలని చూసినా వాడికి ఇదే గతి పడుతుంది అని అలా మదనపల్లి పోలీసులు చేసి చూపించారు. 2 రోజుల క్రితం మదనపల్లిలో కులవర్ధన్ అనే నరరూప రాక్షసుడు ఒక చిన్న పాపని అతి కిరాతకంగా చేసి చంపేసిన విషయం తెలిసిందే. తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో పోలీసులు కళ్ళుగప్పి వాడు పారిపోయాడు. ఆ మరుసటి రోజే ఒక చెరువులో శవమై తేలాడు. అయితే ఆ శవాన్ని తీసుకెళ్లడానికి కుటుంబీకులు కూడా ఎవరు రాకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది చెత్త వ్యాన్ లో తీసుకెళ్లి చెత్త వేసే డంప్ యార్డ్ లో పూడ్చిపెట్టారనమాట. సో ఇక్కడ వాడికే కాదు వాడి చావుకు కూడా శిక్ష పడింది. సరే ఇదంతా బానే ఉంది, మరి సుగాలి ప్రీతి కేసులో మాత్రం ఇలా ఎందుకు జరగలేదు? ఆ పాపకు కూడా ఇలానే కదా జరిగింది. ఈ ఇన్సిడెంట్ ని రాజకీయంగా 3 పార్టీలు ఎలా వాడుకోవాలో అలా వాడుకునే చివరికి ఏమైనా చేశారంటే ఏమీ చేయాల. 2019 లో జగనన్న వచ్చి సిబిఐ ఎంక్వైరీ అని అన్నాడు, వచ్చి చేశారా? లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసిందా? లేదు. సో ఎందుకని ఈ కేసులో మాత్రమే ఇంత జాప్యం జరుగుతుంది? అసలు ఎవరిని కాపాడుతున్నారు? సామాన్యులంటే ఇప్పుడు జరిగినట్టుగా జరిగి ఉండేదేమో, పెద్ద తలకాయ కాబట్టి పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నారని అనిపిస్తుంది. ఇందుకే ఆ పెద్ద తలకాయ ఎవరు?